తెలంగాణ ప్రభుత్వం సన్న రకాల వడ్ల సాగు చేసిన రైతులకు ప్రత్యేకంగా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ పంపిణీ ప్రారంభించింది. ఈ బోనస్ కోసం మొత్తం 649.84 కోట్ల రూపాయలు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే లక్షల ఖాతాల్లో నగదు జమ అయ్యి రైతులలో ఊరట ఏర్పడింది. ఈ బోనస్ రైతులు తమ పంట కోసం పెట్టుబడి పెంచిన సందర్భంలో ఆర్థికంగా భారీ ఊరటగా మారనుంది. సన్న రకాల పంటలు అధిక ప్రాధాన్యం పొందే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో రైతులు సన్న రకాలకు మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం తెలిపిన ప్రకారం బోనస్ పొందడానికి రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలి. ధాన్యం తేమ శాతం, గింజల నాణ్యత ఆధారంగా మాత్రమే బోనస్ అర్హతను నిర్ణయిస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు నేరుగా జమ చేయబడుతుంది. ఇప్పటికే శుక్రవారం ఒక్కరోజే 2,49,406 మంది రైతుల ఖాతాల్లో బోనస్ జమ అయింది. ఆ రోజు 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. మిగిలిన రైతు ఖాతాల్లో నగదు సోమవారం నుంచి జమ అవుతుంది. రైతులు తమ ఖాతాలు ఆధార్తో లింక్ అయ్యాయో లేదో తనిఖీ చేయాలి. ఏవైనా సమస్యలుంటే పౌర సరఫరా శాఖ వెబ్సైట్లోని ఫార్మర్ కార్నర్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు లేదా మండల వ్యవసాయ అధికారి, కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ను సంప్రదించవచ్చు. రైతులు ఇప్పటికే అనుభవిస్తున్న పెట్టుబడి పెరుగుదల, కష్టపడి సాగించిన కృషికి ఈ బోనస్ పెద్ద ప్రోత్సాహంగా మారడం సన్న రకాల పంటలపై మరింత దృష్టి పెంచే అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా రైతుల ఆదాయం పెంపొందించడమే కాకుండా సాంకేతికత, మార్గదర్శకత్వం, పౌర సహాయాన్ని సమర్థవంతంగా అందించడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.